mother show you. Cut off every line from him. If he has no approach, he has no wings. Fly! Tie to the middle? It's wide! హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఐక్యూ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చి 376 నుంచి 380 చాప్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 376. నెక్స్ట్ మళ్ళీ షోయో స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అక్కడే పీటర్ అండ్ హేటర్ గర్ల్ ఫ్రెండ్ అయిన నైస్ వాళ్ళ మ్యాచ్ ను చూస్తూ ఉంటారు. అప్పుడే హినాటా కోచ్ కూడా వచ్చి వాళ్ళతో జాయిన్ అయ్యి మ్యాచ్ ను చూస్తాడు. నెక్స్ట్ హేటర్ సర్చ్ చేస్తే అది కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుంది. తరువాత ప్లేయర్స్ కోర్ట్ చేంజ్ అవుతారు. నెక్స్ట్ కారులో సర్చ్ చేస్తే అది కూడా అవుట్ సైడ్ లో పడుతుంది. ఇక షోయో సర్వీసెస్ ని హిట్ చేసి స్కోర్ చేస్తాడు. నెక్స్ట్ శాంటోస్ వచ్చి షోయో సర్వ్ ని రిసీవ్ చేసుకొని కారులోకి స్పైక్ ఇస్తాడు. బట్ హేటర్ బ్లాక్ చేస్తాడు. కానీ కారులో వచ్చి షోయో ఉన్న ఆపోజిట్ డైరెక్షన్ లో స్పైక్ చేస్తాడు. బట్ ఇక్కడ షోయో ఒక డీకాయ్ లాగా అతని ఆ సైడ్ కి స్పైక్ చేస్తాడని తెలిసి ఒక నింజా లాగా ఆ ప్లేస్ లోకి వెళ్లి రిసీవ్ చేసుకుంటాడు. సడన్ గా ఆ ప్లేస్ లో షోయోని చూసి షాక్ అవుతారు. ఇక నెక్స్ట్ హేటర్ స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. అప్పుడు పెడ్రో లూషియోతో అపోనెంట్స్ ఈ ప్లేస్ లోకి బాల్ ని హిట్ చేస్తాడని షోయోకి ముందే తెలుసు. అందుకే బాల్ ని హిట్ చేయక ముందే ఆ ప్లేస్ లోకి వెళ్తున్నాడు. అయినా అతనికి అపోనెంట్స్ ఆ ప్లేస్ లోకి హిట్ చేస్తారని షోయోకి ఎలా తెలుసు? చాలా ఫన్నీగా ఉంది కదా అని అంటాడు. దానికి లూషియో ఇక్కడ స్పైకర్స్ వచ్చి బాల్ ని హిట్ చేసే ముందు డిఫెండర్స్ ఎక్కడెక్కడ ఉన్నారని చెక్ చేసుకొని ఆ ప్లేస్ లోకి హిట్ చేస్తారు. బీచ్ వాలీబాల్ లో చూసుకుంటే ఒక పర్సన్ బ్లాక్ కి వెళ్తే ఇంకో పర్సన్ గ్రౌండ్ మొత్తాన్ని డిఫెండ్ చేసుకోవాలి. అయితే రిఫ్లెక్సెస్ స్పీడ్ ఉంటే సరిపోదు. ఇక్కడ షోయో వాళ్ళ ప్లేస్ లో ఉంటే అతను ఏం చేస్తాడో ఆలోచించి మూవ్స్ ని వేసి నెక్స్ట్ ఎక్కడెక్కడ హిట్ చేస్తున్నాడని తెలుసుకొని ఆ ప్లేస్ లోకి ముందే వెళ్లి బాల్ ని రిసీవ్ చేసుకుంటున్నాడని చెప్తే నైస్. అందుకేనా అందరూ అతన్ని నింజా షోయో అని పిలుస్తున్నారని అంటుంది. బీచ్ లో ఉన్న అందరూ షోయో గేమ్ ని చూస్తూ తనని చీరింగ్ చేస్తూ ఉంటారు. ఇక షోయో స్పైక్ చేస్తే శాంట్లోస్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని కోర్ట్ కార్నర్ లోకి సెండ్ చేస్తాడు. బట్ అది పర్పస్ గా సెండ్ చేస్తాడని షోయోకి అర్థం అవుతుంది. నెక్స్ట్ కారులో వచ్చి హేటర్ దగ్గర సర్వ్ చేస్తే బాల్ ని రిసీవ్ చేసుకొని షోయోకి ఇస్తే హేటర్ కి బాల్ ని సెట్ చేస్తాడు. ఇక హేటర్ స్పైక్ చేస్తాడు. బట్ శాంటోస్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకొని కార్లోకి ఇస్తే శాంటోకి స్పైక్ ని సెట్ చేస్తాడు. అండ్ శాంటోస్ ఆ బాల్ ని స్పైక్ చేస్తాడు. ఇక షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకోగలడు. కానీ అది కోర్ట్ అవుట్ సైడ్ లో పడుతుందని వదిలేస్తాడు. అయితే అది కోర్ట్ లోపలే పడుతుంది. నెక్స్ట్ కారులో సర్వ్ చేస్తే విండ్ వల్ల బాల్ మూవ్ అయ్యి హేటర్ రిసీవ్ చేసుకోలేకపోతాడు. అప్పుడే షోయో ఒక విషయాన్ని అండర్స్టాండ్ చేసుకుంటాడు. మ్యాచ్ స్టార్టింగ్ లో షోయో టీం వచ్చి గుడ్ సైడ్ లో ఉంటారు. బట్ శాంటోస్ వచ్చి ఇలా జరుగుతుందని తనకు ముందే తెలుసు. అందుకే అతను ఫస్ట్ బ్యాట్ సైడ్ ని తీసుకున్నాడు. ఫస్ట్ బ్యాట్ సైడ్ ని తీసుకుంటే నెక్స్ట్ లాస్ట్ సెట్ కి వచ్చి వాళ్ళు గుడ్ సైడ్ లో ఉంటారని తనకు తెలిసే తీసుకున్నాడని షోయో అండర్స్టాండ్ చేసుకుని షాక్ అవుతాడు. ఇక్కడ బీచ్ వాలీబాల్ లో వచ్చి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఒకటే కాదు, ప్లేయర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ అలాగే టెక్నిక్ కూడా గేమ్ లో చాలా ఇంపార్టెంట్. అది హేటర్ విని చాలా డిసప్పాయింట్ అవుతాడు. బట్ షోయో వచ్చి బీచ్ వాలీబాల్ చాలా ఇంటెన్స్ గా ఉందని కాంప్లిమెంట్ చేస్తే అది విని హేటర్ నవ్వుకుంటాడు. ఇక కార్లో సర్వ్ చేస్తే ఈసారి హేటర్ ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. బట్ అది నెట్కి క్లోజ్ లో వెళ్తుంది. అక్కడ ఎవరు ఉండరు. అది చూసి కార్లో స్పైక్ చేస్తాడు. అప్పుడే నింజా షోయో ఆ ప్లేస్ లోకి డై చేసి ఆ బాల్ ని రిసీవ్ చేస్తే షోయో గేమ్ కి హేటర్ ఎగ్జైట్ అయ్యి బాల్ ని అపోనెంట్ కోర్ట్ లోకి సెండ్ చేస్తాడు. అక్కడ షోయో రిసీవ్ ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 377. ఇక బాల్ ని రిసీవ్ చేసుకుని శాంటోస్ కారులోకి బాల్ ని సెట్ చేస్తే కారులో స్పైక్ చేస్తాడు. బట్ మళ్ళీ షోయో ఆ బాల్ ని రిసీవ్ చేసుకుంటాడు. ఇక్కడ హేటర్ షోయో స్ట్రగుల్ ని చూసి అది గేమ్ లోనే కాదు మొత్తం తన జర్నీని తీసుకొని షోయోకి బెస్ట్ సెట్ ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అది నెట్కి క్లోజ్ లో వెళ్తుంది. ఇక్కడ ఆ బాల్ ని కార్లో పుష్ చేసి స్కోర్ చేస్తాడు. ఈ పాయింట్ తో షోయో టీం ఓడిపోతుంది. అప్పుడే హేటర్ షోయోతో నీతో గేమ్ ని ఆడుతుంటే నేను వర్క్ చేసి నా స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకొని చాలా వాటిలో ఇంప్రూవ్ చేసుకోవాలని ఉందని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఇప్పటి నుంచి నేను హార్డ్ గా వర్క్ చేస్తానని చెప్తాడు. ముందు హేటర్ ఈ గేమ్ ని విన్ అయితే నా లవ్ ని ప్రపోజ్ చేస్తానని చెప్తాడు కదా. అది తెలిసి నెక్స్ట్ ఇలా అనద్దని తన గర్ల్ ఫ్రెండ్ అతనితో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. అది విని అందరూ షాక్ అవుతారు. అలాగే షోయో దగ్గరికి వెళ్లి హేటర్ నీతో పార్ట్నర్ అయిన తర్వాత తను గేమ్ ని ఫన్ తో ఆడుతున్నాడు, చాలా థ్యాంక్స్ అని హక్ చేసుకుంటుంది. అలాగే షోయో కూడా నీతో గేమ్ ఆడడం చాలా ఫన్ గా ఉందని చెప్తాడు. ఇక కొన్ని డేస్ తర్వాత హేటర్ మ్యారేజ్ కి వెళ్తాడు. ఇక షోయో 2 years అయిపోతాయి. ఎయిర్పోర్ట్ లో ఉంటాడు. పీటర్ వచ్చే గుడ్ లక్ షోయో, నేను నీ గేమ్స్ అన్ని చూస్తాను, కెన్మా ఆటోగ్రాఫ్ ని ఇప్పించడం మర్చిపోద్దని చెప్తాడు. ఇక షోయో అందరికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. అప్పుడే నైస్ పీడ్రోతో షోయో జపనీస్ కి వెళ్లి ఏం చేస్తాడని అడిగితే పీడ్రో జపనీస్ ప్రో టీమ్ ట్రైవర్స్ కి స్టార్ట్ చేస్తాడని చెప్తాడు. ఆ టీం పేరు వచ్చి
MSBY బ్లాక్ జాకల్స్ అని చెప్తాడు. ఇక జపాన్ లో ఆత్సుము ఒక కార్నర్ లో చాలా డల్ గా కూర్చొని ఉంటాడు. అప్పుడే బకుటో ఆత్సుము దగ్గరికి వెళ్లి నువ్వు బాగానే ఉన్నావు అని అడుగుతాడు. ఇక్కడితో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 378. కెన్మా బ్లాక్ జాకల్స్ టీమ్ లో షోయో ఇనాటాని చూస్తుంది. నెక్స్ట్ బీచ్ వాలీబాల్ గేమ్ లో హేటర్ అండ్ శాంటోస్ గేమ్ ఆడుతూ ఉంటే అప్పుడు షోయో ఆత్సుముకి హేటర్ ని తన వైఫ్ ని అలాగే తన డాడ్ అవుతున్నాడని చెప్తాడు. అప్పుడే ఫుడ్ మీద ఒక యాడ్ వస్తుంది. అందులో యాక్టర్ వచ్చి ఎవరో తెలుసా, కాగయామా. అది చూసి నవ్వుకుంటారు. ఇక వాళ్ళ బస్సు ఓల్డ్ సెండా సిటీ జిమ్నాజియం కి రీచ్ అవుతుంది. అక్కడ డివిజన్ 1 లీగ్ 5 2018 to 2019 అని పోస్టర్ ఉంటుంది. ఇందులో డివిజన్ 1, డివిజన్ 2 అండ్ డివిజన్ 3 అని టోటల్ 3 లెవెల్స్ ఉంటాయి. ఇక బరుడా అండ్ హినాటాకి ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ ని ఫాలో చేస్తూ వెళ్తారు. నెక్స్ట్ ఓనిగిరి మియా షాప్ లో కొంతమంది ఓసాముని చూసి ఆత్సుమా అని అనుకుంటారు. తరువాత అతను తన ట్విన్ బ్రదర్ అయిన ఓసాము అని తెలుస్తుంది. అలాగే యామగుచి అండ్ ఓసాము ఇద్దరు మీట్ అయ్యి బ్లాక్ జాకల్స్ అండ్ అడ్లర్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నెక్స్ట్ ప్యాన్ లో షోయో బాత్రూమ్ కు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాగయామా వచ్చి ఇంకా నీకు స్టమక్ ఇష్యూ ఉందా అని అడుగుతాడు. నెక్స్ట్ యామగుచి వచ్చి మిడిల్ స్కూల్ తర్వాత ఫస్ట్ టైం కాగయామా అండ్ షోయో వచ్చి అఫీషియల్ మ్యాచ్ ని ఆడుతున్నారని చెప్తే అప్పుడే కోచ్ ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళకి కూడా తీసుకోమని యామగుచికి చెప్తారు. నెక్స్ట్ యాచిని అండ్ సుకిని చూసుకోవచ్చు. నెక్స్ట్ యామగుచి అండ్ సుకి మధ్య ఒక కాన్వర్జేషన్ ఉంటుంది. పాస్ట్ లో సుకి షోయో బ్లాక్ జాకల్స్ టీమ్ లో ఎందుకు జాయిన్ అవుతున్నావు అని అడిగితే అది బెస్ట్ టీమ్ అని జాయిన్ అవుతున్నానని చెప్తాడు. అలాగే షోయో సుకితో బీచ్ వాలీబాల్ కోసం బ్రెజిల్ కు వెళ్తున్నాను. నేను జోక్ అని చెప్పడం లేదు, సీరియస్ గానే చెప్తున్నా. ఎందుకంటే నా ఓన్ గా నేను విన్ అవ్వలేను, కానీ బెస్ట్ టీమ్ లో బెస్ట్ సెటర్ ఉంటాడు. నేను బెటర్ అయ్యే గ్రేట్ టీమ్ లో జాయిన్ అయితే ఆ టీమ్ లో ఉన్న సెటర్ తో ఆడి నేను కూడా ఎగరగలనని అతన్ని కన్విన్స్ చేస్తానని షోయో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇక అప్పుడే తన దగ్గరికి యాచే అండ్ యామగుచి వస్తారు. నెక్స్ట్ 30 ఇయర్స్ ని చూసుకోవచ్చు. వాళ్ళు నేషనల్స్ లో ఆడిన మ్యాచెస్ ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఆత్సుము కాగయామా అండ్ కొరై వచ్చి ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బికాస్ ఆత్సుము షోయోకి బాల్ ని స్పైక్ ఇవ్వడానికి, కాగయామా అండ్ కొరై వచ్చి షోయోకి ఆపోజిట్ లో గేమ్ ఆడడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉంటారు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 379. ఇక్కడ షోయో అండ్ కాగయామా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆత్సుము వచ్చి షోయో మా టీం వింగ్ స్పైకర్, అతనితో ఫైట్ చేయొద్దని చెప్తాడు. అప్పుడే బకుటో వచ్చి ఓనిగిరి షాప్ లోని రైస్ బాల్స్ గురించి మాట్లాడుకుంటున్నారేమోనని నాకు కూడా కావాలని చెప్తే రైస్ బాల్స్ గురించి కాదు ఫైట్ గురించి అని చెప్తాడు. ఇంకొంచేపటికి ఉసిజేమా వచ్చి కోర్టులో చూసుకోండి, ఇక్కడ కాదని చెప్తే షోయో చాలా రోజులైంది కలుసుకోనని చెప్తే ఈ రోజు మ్యాచ్ లో విన్ అయిపోయేది నేనే అని చెప్తాడు. అప్పుడు ఓషిమి వచ్చి షోయోని ఎంత హైట్ ఉన్నావని అడిగితే 5 feet 7 inches అని చెప్తాడు. ఇదంతా ఆత్సుము చూసి అలెన్ వజ్రో ఉంటే ఈ సిచ్యువేషన్ ని బాగా హ్యాండిల్ చేసేవాడని అనుకుంటాడు. అప్పుడే అలెన్ వజ్రోని చూపిస్తారు. అతను కూడా డివిజన్ 1 లో ఆడుతున్నాడు. నెక్స్ట్ సాకుసా వచ్చేసి చూసి ఆత్సుము ఇక్కడ ప్లేస్ ఫుల్ అయిపోయింది, వీళ్ళనే హ్యాండిల్ చేయలేకపోతున్నా, మళ్ళీ నువ్వా అని రావద్దని చెప్తాడు. అయినా కూడా వినకుండా సాకుసా ఉసిజిమా దగ్గరికి వెళ్లి లాస్ట్ ఇయర్ కురవాసకిలో మమ్మల్ని డిఫీట్ చేసావు, బట్ ఈ రోజు నేను నిన్ను ఖచ్చితంగా డిఫీట్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ కురవాసకి అంటే ఏంటంటే అది ఒక యాన్యువల్ ఇన్విటేషనల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ వచ్చి మే మంత్ లో స్టార్ట్ అవుతుంది. ఆ టోర్నమెంట్ లో లీగ్ 5 లోని డివిజన్ 1 టీం వాళ్ళు, డివిజన్ 2 వాళ్ళు, టాప్ కాలేజ్ టీము, అలాగే నెంబర్ 1 హై స్కూల్ వాలీబాల్ టీం వచ్చి ఈ లీగ్ లో జాయిన్ అవుతారు. నెక్స్ట్ ప్యానల్ లో చూసుకుంటే కినోషిటా, నరిటా, టనాకా అండ్ కియోకోని చూసుకోవచ్చు. ఇక్కడ కియోకో వచ్చి టనాకా వైపు. నాకు ఎలా తెలుసని అనుకుంటున్నారా? ఒకసారి కియోకో నేమ్ ని చూసుకోండి. లాస్ట్ టైం వచ్చి టనాకాని ఉంది. అప్పుడే ఆడియన్స్ నుంచి 30 years వాళ్ళు పిలుస్తారు. బట్ ఇనోషిటాని అడిగితే అతనికి హాస్పిటల్లో వర్క్ ఉంది, రాలేకపోయాడని చెప్తారు. ఇక ఫైనల్లీ అడ్లర్స్ వియాస్ బ్లాక్ జాకల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇక లైనప్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అడ్లర్స్ టీమ్ కెప్టెన్ వచ్చి సాచిరో ఇరుగామి బ్రదర్ అయిన ఫుకురో ఇరుగామి, వాకుటోషి ఉషిజిమా, కొరై ఓషియుమి, టోబియో కాగయామాని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ కాగయామాని చూసి ఫస్ట్ ఇయర్స్ అండ్ 30 years అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఇక నెక్స్ట్ బకుటో వచ్చి సర్కస్ లో చేస్తారు కదా అలా పల్టీలు కొడుతూ వస్తాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటారు. నెక్స్ట్ హినాటాని అక్కడ చూసి టనాకా గట్టిగా హినాటా అని అరుస్తాడు. అది షోయోకు కూడా వినిపిస్తుంది. ఇక కామెంటేటర్స్ వచ్చి మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ స్టార్ట్ అవబోతుందని చెప్తాడు. నెక్స్ట్ లాస్ట్ ప్యానల్ లో కాగయామా అండ్ షోయో వచ్చి హ్యాండ్ షేక్ ని ఇచ్చుకుంటారు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చి 380. ఇక్కడ వాజో కోచ్ వచ్చి 30 years తో టెండో షిర్వో గురించి అడుగుతాడు. అలాగే గోస్కి గురించి కూడా అడుగుతాడు. ఇక్కడ గోస్కి వచ్చి డివిజన్ 1 లో కిరియు టీమ్ లో ఆడుతున్నాడు. అలాగే సుకి కూడా ఆడుతున్నాడు, బట్ అతను డివిజన్ 2 లో ఉన్నాడు. ఇక కామెంటేటర్స్ మ్యాచ్ గురించి బోత్ టీమ్ లో జపనీస్ వరల్డ్ టీమ్ కి సెలెక్ట్ అయిన టీమ్ ప్లేయర్స్ ఉన్నారు. అందుకే ఈ గేమ్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఈ టీమ్ లో కాగయామా నుంచి బకుటో వరకు అందరికీ బిగ్ నేమ్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళను మాస్టర్ జనరేషన్ అని పిలుస్తారని చెప్పి ఇక అడ్లర్స్ లైనప్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. మిడిల్ బ్లాకర్స్ వచ్చి ఇరుగామే అండ్ సోల్కో
మోల్కోవా, అవుట్ సైడర్ హీటర్స్ వచ్చి నికోలస్ రొమేరియా అండ్ హోషియోమి, ఆపోజిట్ హీటర్ వచ్చి ఉసిజిమా, సెటర్ వచ్చి కాగియామా అండ్ లిబరో వచ్చి హవాయిజుమా, అలాగే వాళ్ళ కోచ్ వచ్చి బాన్జో సుజాకు. ఇక బ్లాక్ జాకల్స్ టీమ్ లో మిడిల్ బ్లాకర్స్ వచ్చి సుగో అండ్ థామస్, అవుట్ సైడ్ హీటర్స్ వచ్చి సాకుసా అండ్ బకుటా, సెటర్ వచ్చి ఆత్సుము మియా, లిబరో వచ్చి ఇనునాగి అండ్ ఆపోజిట్ హీటర్ వచ్చి షోయో హినాటా. ఇక బ్లాక్ జాకల్స్ మెయిన్ కెనైన్ అయిన ఆలివర్ బర్న్స్ ను బెంచ్ లో పెట్టి అతని బదులుగా షోయోని రిప్లేస్ చేస్తారు. ఇక్కడ బర్న్స్ వచ్చి ఓన్లీ అటాకింగ్ మాత్రమే చేయగలడు, బట్ షోయో వచ్చి అటాక్ అండ్ డిఫెన్స్ రెండు చేయగలడు. అలాగే షోయో మీద అపోనెంట్స్ కి డేటా ఉండదు. ఇది మరి నమ్ముతారో నమ్మరో, ఇక్కడ షోయో వచ్చి తన హై స్కూల్ కెరీర్ లో కాగియామా అండ్ షోయో వచ్చి ఒకే హై స్కూల్ కి నేషనల్ లో ఆడి ఇనారిజాకి టీమ్ లో ఉన్న ఓసాము అండ్ ఆత్సుముని భయపెట్టారని కామెంట్ చేస్తారు. ఇప్పుడు కాగియామా తన ఫస్ట్ సర్వ్ చేయబోతున్నాడు. రీసెంట్ గా వరల్డ్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ కి అగైనెస్ట్ గా వరుసగా 5 సర్వీసెస్ ని హిట్ చేశాడని కామెంట్ చేస్తారు. ఇక్కడ కాగియామా తన ఫస్ట్ సర్వ్ ని షోయోకి చేస్తే నీట్ గా ఆ సర్వ్ ని రిసీవ్ చేసుకుంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. బట్ కాగియామా వచ్చి ఒక స్మైల్ ఇస్తాడు. నెక్స్ట్ ఆత్సుము ఆ బాల్ ని తీసుకొని షోయోకి క్విక్ సెట్ ని ఇవ్వకుండా జస్ట్ ఐ స్పైక్ ని సెట్ చేస్తాడు. అప్పుడు షోయో తన మాక్సిమం హైట్ కి జంప్ చేసి బాల్ ని బ్యాక్ లైన్ కి కొంచెం ముందు స్పైక్ చేసి స్కోర్ చేస్తాడు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.